ఓం అంటూ విఘ్నేశ్వరుడి దగ్గర శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, రుక్మిణీ కృష్ణాభ్యాం నమః. సర్వేభ్యః శ్రీమాస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యః క్రామతు శాసనానసనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతోత్యరిష్యత పశ్చాత్ భోమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీద. వారి ఆత్మీయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము మేము 2వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బొలిశెట్టి వారి ఆత్మీయ సమ్మేళనం కార్తీక సమారంభం ఏర్పాటు చేయాలనే తలంపుతో ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్గా పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాము. అలాగే ఈ సంవత్సరం 2వ సంవత్సరం ఏర్పాటు చేసినాము. మీరందరూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. స్వామివారి వ్రతం పూర్తయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలతో చిన్న పిల్లలతో గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక భరత్ ఈవెంట్స్ వారితో ఒక ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. చిన్నపిల్లలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి గేమ్స్ తో సందడి చేస్తూ ఉండొచ్చు. అక్కడ మీకు సెల్ఫీ 360 డిగ్రీస్ సెల్ఫీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మీరందరూ కూడా వాటితో ఎంజాయ్ చేయండి. ఇంకొంచెం సేపట్లో స్వామివారి పూజా కార్యక్రమం ముగించిన తర్వాత మనందరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. వాళ్ళన్నింటిలో కూడా కలిపి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏకదా నైమిషారణ్యే ఋషయత్సౌనగాదయః ప్రప్రత్సురాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వం ఒకప్పుడు సౌనగాది మహామునులు అందరూ కూడా కూడి ఉండి నైమిషారణ్యమున సూతులను చూచి అడుగుతున్నారు, ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరినటువంటి కోరిక సిద్ధిస్తుందో అలాంటి వ్రతాన్ని మాకు తెలియజేయండి అంటూ సౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని అడిగారట. అందులో సూత మహాముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి చెప్పినటువంటి విషయాన్ని మీకందరికీ కూడా చెప్తాను వినండి అంటూ ఆయన చెప్తున్నట్ట. నారద మహర్షి పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుతూ మార్గవశాన ఈ భూలోకానికి కూడా వచ్చారట. మనం ఎక్కడ ఉంటున్నాం? భూలోకంలో ఉంటున్నాం. ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. అతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల. ఆయన నువ్వు ఉన్నావయ్యా నాకు అని చాలు, నీతో ఉంటాడు. భవిష్యత్తు సోదరి మనకి అలాగే పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మా పూర్వీకులకి మా వంశ మూలాలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ఇక్కడికి ముందుగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఒకరికి ఒకరు మనం చేయి కలిస్తేనే తప్పుడే విధంగా అవుతుందో, మనం సంతోషంలో ఉన్నప్పుడు భుజం తడితే ఆనందంగానే సంతోషంగానే వృద్ధి చెందుతుంది. బాధలో ఉన్నప్పుడు నేనున్నానని ఒక మాట ఆ మనిషికి మనం ఇచ్చేటటువంటి కొందరు ఓదార్పు ఇస్తుంది. ఆ సంకల్పంతో మనం ఆ రోజు విజయవాడలో బొలిశెట్టి వారి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మన రామోహన్ గారు మాకు ఒకసారి రేపాల్లో అవకాశం ఇస్తారు. కరోనా కానీ లేదా ఇతర కారణాల వల్ల అక్కడి నుంచి మనకి మిస్ అయ్యి పోయిన సంవత్సరం పెట్టడం జరిగింది. అదే సమయంలో ఈరోజు రెండోసారి మనం ఏర్పాటు చేసుకుని ఇంత దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం, ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేకూర్చినటువంటి మా ప్రసాద్ గారికి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి రామకృష్ణ గారికి, మా ధర్మేంద్ర గారికి, పండు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనం అన్ని రకాలుగా అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా మనం వృద్ధిలో ఉన్నాం.
కాకపోతే నన్ను బాగా అనిపించేది ఏంటంటే మనం రాజకీయ రంగంగా మనం ఇంకా చైతన్యం కావాలి. రాజకీయ పరంగా ఎందుకు చైతన్యం కావాలంటే సహజంగా సుభాష్ చంద్రబోస్ ఉండాలి, మన ఇంటి పక్కన లేకపోతే ఎదుర్కొనే ఉండాలి. అలాగే ఒక ఎమ్మెల్యే ఉండాలి, మనోడు అవుతున్నారంటే మనం సహకరించలేము. అలాగే మన ఇంట్లో కూడా ఎదుర్కొంటే మనం సహకరించలేము. కానీ మొన్న చాలా చుట్టూ తప్పిపోయిందండి. 2014లో మన బొలిసెట్ వంశీకులు ఒక ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తి మన బొలిసెట్ కాంగ్రెస్ నగర్ కుర్చీలో తీసింది. అలాగే మన 2024లో కూడా మన బొలిసెట్ కుమార్ గారిని బీజేపీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి చుట్టూ తగ్గిపోయిందన్నమాట. మనందరం కూడా కొంత అవేర్నెస్ కానీ అవగాహన కానీ ఉన్నట్లయితే కొంచెం మన మోటివేషన్ కానీ కొంచెం సపోర్ట్ కానీ ఆయనకు కావాల్సిన విధంగా మనం సపోర్ట్ చేసేవాళ్ళం. నేనేం చెప్తున్నానంటే దయచేసి మనందరం కూడా చైతన్యం ఎక్కువ అయ్యి అలాంటి కూడా అభివృద్ధి చేసామనుకోండి, ఖచ్చితంగా మా మిత్రులు అందరూ కూడా దయచేసి అమ్మవారి పేరును గట్టిగా పలికితే మన కుటుంబాలందరికీ కూడా ఆ తల్లి కరుణా కటాక్షలు ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి జై వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ, జై వాసవాంబ. మాది కర్లపల్లి గ్రామం. మా పూర్వీకులు కూడా ఊర్తోట నుంచే వచ్చారని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్తున్నారు. మన మూలాలు కాపాడుకోవడానికి ఈ రేపల్లె టౌన్లో బొలిశెట్టి వారి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా చెప్పాల్సిందే. ఇది గతంలో కూడా మేము కూడా బాపట్ల కానీ కర్లపాలెంలో కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆ అవకాశం మాకు ఆ తల్లి ఇవ్వలేదు. మీ రేపల్లె పట్టణ వాసులకి ఆ తల్లి మీకు ఇచ్చింది. చాలా సంతోషమైన విషయాన్ని మన సోదరులందరూ చెప్తా ఉన్నారు. ఈ బొలిశెట్టి ఆత్మీయ సమ్మేళన కమిటీకి బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘ కన్వీనర్గా నా సహాయ సహకారాలు జిల్లా కమిటీ తరఫున ఏది కావాలన్నా కూడా నేను ముందుకొచ్చి మా జిల్లా కమిటీ తరఫున చేయించడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ కార్యక్రమం నిర్వాహకులకు తగిన సూచనలు సలహాలు కావాలన్నా కూడా ఇంకోసారి కూర్చుని ఇది శాశ్వతంగా ఉండేటట్టుగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి గౌరవనీయులైన కమిటీ వాళ్ళందరికీ కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన బొలిశెట్టి ఆత్మీయ సమ్మేళన కమిటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు అందరూ భోజనం చేసిన తర్వాత మీరు ఇక్కడే ఉండి మీ అందరూ మీ సలహాలు సూచనలు అందరూ మా కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. సభాయన మహా సభను అలంకరించినటువంటి నా నమస్కారాలు. ఒకసారి శ్రద్ధగా వినండి. స్టేజ్ మీద వేదిక మీద పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మీరు అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నెల్లూరు నుంచి వచ్చానండి, నా కుటుంబంతో సహా వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇక్కడ రేపల్లె, పేటేరు, చలపల్లి ఇలాంటి ప్రదేశాల్లో నా బంధువులు రక్త సంబంధీకులు ఉన్నారు. ఇక్కడ ఏదో ఒక శుభకార్యం జరిగినప్పుడు నేను రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతిథి మర్యాదలు ఎంతో గొప్పగా చేశారు. తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా నన్ను ఆహ్వానించడం, నేను వెళ్ళినప్పుడు చాలా గొప్పగా రిసీవ్ చేసుకోవడం చూసి నాకెంతోనే నాకు ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి నా సోదర సమానులందరూ కూడా నాకు 1-2 సార్లు ఫోన్ చేయడంతో నేను నా ఫ్యామిలీతో సహా వచ్చానండి ఈ కార్యక్రమానికి. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి ప్రధాన కారణం ఎవరంటే మన బొలిశెట్టి శేష్ కుమార్ గారు. విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బొలిశెట్టి శేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి నేను హాజరవడానికి ప్రధాన కారణం మన సంఘంలో కలవడం, యాక్టివ్గా పాల్గొనడం, కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం బొలిశెట్టి శేష్ బాబు గారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో నా స్నేహితుడు నా పేరుని వారికి ఇవ్వడం జరిగింది. ఆయన వాట్సాప్ గ్రూప్లో కలపడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను వాట్సాప్ గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉంటాను. అవసరమైనటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా పెడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు కూడా మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఆత్మీయ సమ్మేళనం పెట్టిన కారణమే అది. మన వంశస్థులు, మన రక్త సంబంధీకులు ఎక్కడున్నారు ఏంటి అనేది నాకైతే పూర్తిగా తెలియదండి.
మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాతగారు వరకు మాత్రమే నాకు తెలుసు. కేవలం పేర్లు మాత్రమే తెలుసు. నా రక్త సంబంధికులు ఎవరో నాకు తెలియదు. అలా తెలుసుకోవాలంటే ఇలాంటి వేదికలు, ఇలాంటి సమ్మేళనాలు ఎంతో గొప్పగా ఉపయోగపడతాయి. అలాంటి చోట మీరు పాల్గొని మీ ముత్తాతలు తల్లిదండ్రుల యొక్క సమాచారాన్ని సేకరించడం వల్ల మన వాళ్ళందరూ కూడా మనకు బాగా దగ్గరవుతారు. అంతేకాదు ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఏలూరు నుంచి వచ్చానండి. నాకు 2 అమ్మాయిలు. నా భార్య పేరు విజయలక్ష్మి, మా పెద్ద పాప పేరు లాస్య, చిన్న పాప పేరు బ్రహ్మణి. నేను ఏలూరులో బంగారు నగల వ్యాపారం జ్యువెలరీ షాప్ అండి నాది. తర్వాత జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్గా కూడా చేస్తూ ఉంటాను పార్ట్ టైము. తర్వాత సేవా కార్యక్రమాల్లో ముందుంటాను నేను. మన కోసం మనం చేసుకునే పనుల కన్నా జనం కోసం చేసే పనులంటే నాకు ఎంతో ఆసక్తి ఎక్కువ. కాబట్టి ఏలూరులో ఏ మెడికల్ క్యాంపు నిర్వహించినా కానీ నాకు సమాచారం వస్తుంది. చాలామంది డాక్టర్లు కూడా నాకు పరిచయస్తులు ఉంటారు. నా పేరు చెప్పంగానే వెంటనే కూడా చూస్తారు. మీరు ఎప్పుడైనా ఏ విధమైన సహాయ సహకారం కావాలంటే నాకు తెలియజేసినట్లయితే నేను చేయగలిగిన సహాయం చేస్తాను. తర్వాత నా సేవలను గుర్తించి ఏలూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ పెద్దలు నాకు యువజన సంఘం ప్రెసిడెంట్ పదవి ఇచ్చారండి. తర్వాత ఆవోపా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కమిటీకి సంఘానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. అట్లాగే హేలాపురి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్కి ట్రెజరర్గా కూడా కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ఊర్లో మీరు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు నాకులాగా. మీరు ఒక 10 నిమిషాలు శ్రద్ధతో వారానికి 10 నిమిషాలు కేటాయించి మీ ఊళ్ళో ఉన్నటువంటి బొలిశెట్టి ఇంటి పేరు గల వారి యొక్క వివరాలు సేకరించి వాట్సాప్లో పెడితే గ్రూప్లో వాళ్ళని కలిపి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానించడానికి మనం ఎంతో తోడ్పడినట్లు అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి దీనికోసం కృషి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రేపలో నూతనంగా ఆకృతి బృంద అనేది మన నూతనంగా ఒక బట్టల షాపు ఏర్పాటు చేయడం జరిగింది. మన రేపల్లో ఇప్పటి వరకు లేదు. అంత రేంజ్లో షాపు నూతనంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు మనకి బృంద వాళ్ళు ఇక్కడ 1000 రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఆ షాపులో ఏమైనా పర్చేజ్ చేస్తే 100 రూపీస్ గిఫ్ట్ ఇవ్వడం, పర్చేజ్లో ఫ్రీ కూపన్ ఇస్తున్నారండి. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా మా బొలిశెట్టి వారి ఆత్మీయ సమ్మేళనం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మీరేమన్నా ఎక్స్ట్రా డిస్కౌంట్లు కూడా ఏమైనా ఇస్తారండి? ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఏమైనా ఇస్తారండి? మా వేదికని ప్రామిస్ చేస్తే బాగుంటుంది. ఓకే 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 సార్ ఇప్పుడు సార్ వాళ్ళే ఒక చిన్న ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ షాప్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసిన 1000 రూపాయలు పైన పర్చేజ్ చేస్తే ముంగలకి ఇక్కడ 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత బొలిశెట్టి వాళ్ళ తాలూకా అని చెప్పండి, ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్లు కూడా ఇస్తానని చెప్పి మన సభాపూర్వకంగా మన అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఆకృతి వాళ్ళకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం అసలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులైనటువంటి బొలిశెట్టి మామయ్య గారు, రమణమ్మ గారి సంతానం వారు బొలిశెట్టి రామ్మోహన్ రావు గారు నర్సాపేట వారు, వారి సోదరులు ప్రభాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వచ్చి మమ్మల్ని కలిసి చేద్దామని చెప్పని అనగానే మేము సరే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని లాస్ట్ టైం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభాకర్ గారిని ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపల్లో 2వ సంవత్సరం చేయటం వల్ల అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా
ఏదండి ఇక్కడ గత 38 సంవత్సరాల నుండి బట్టిప్రోలు గ్రామంలో ఆర్యవైశ్య కార్తీక సమారోహాన్ని ఏర్పాటు చేస్తూ లాస్ట్ టైం మేము ఇన్వైట్ చేసాం, కానీ ఆ సంవత్సరం ఆ రోజే బట్టిప్రోలులో కూడా అక్కడ వాళ్ళ కార్యక్రమం కూడా ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ సంవత్సరం వాళ్ళది లాస్ట్ సండే జరిగింది. అందుకని కంపల్సరీగా ఈసారి రండి అని చెప్పి నేను అడగంగానే విచ్చేసినటువంటి సునీల్ గారు, మీరు 38 సంవత్సరాల నుంచి మీరు అక్కడ నిర్విఘ్నంగా కార్తీక సమారోహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు కూడా అదే స్ఫూర్తిని ఇవ్వాలని, ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు కొంచెం మా వాళ్ళకు కూడా సలహాలు ఇస్తే కొంచెం బాగుంటుందనే ఆలోచనతో ఒకసారి మీరు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బొలిశెట్టి వారసులైనటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, బట్టిప్రోలు గ్రామంలో ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున గత 30-35 సంవత్సరాల నుంచి కూడా పను సమారాధన కార్యక్రమం గ్రామోత్సవం మొత్తం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నాము. అలాగే గత 11 సంవత్సరాల నుంచి మేము ఎవరి దగ్గరికి కూడా వెళ్ళకోకుండా అందరినీ, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, పక్క గ్రామాల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను మరియు మా మిత్రుడు ఆలపాటి ఉపేంద్ర అని చెప్పి మా సొంత పూచీకత్తు మీద వచ్చిన అందరికీ నమస్కారములు. మన ఆర్యవైశ్యులందరూ వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి సాధించారు. అలాగే నా చిన్న మనవి, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఉదాహరణగా ఉబర్ ఆటోలు అండ్ కార్లు, తర్వాత స్విగ్గీ, తర్వాత అమెజాన్, ఇవి అన్నీ అలాగే వచ్చినాయి. కాబట్టి లేడీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇంటి దగ్గర నుంచి. స్టార్టప్ కంపెనీలు డబ్బులుంటే చాలు, కొద్దిగాను గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి నా మనవి, మీరందరూ స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేయండి. ఒకటి వ్యాపారము, ఇంకోటి స్టార్టప్ కంపెనీలు. తర్వాత మన వాళ్ళందరూ శేషబాబు గారు చెప్పినట్టు ఒకేసారి ఎమ్మెల్యే అక్కర్లేదు, కార్పొరేటర్ గాను, తర్వాత వార్డు మెంబర్ గాను స్టార్ట్ అయ్యి తర్వాత అంచెలంచెలుగా ఎదగాలి. నా కోరికలు 3. కాబట్టి మీరందరూ మీ స్థానం నుంచి కొంచెం పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ నా నమస్కారములు. కింద సంవత్సరం నేను రాలేకపోయాను, ఈ సంవత్సరం రావాలని గట్టిగా ప్రయత్నించి మరి వచ్చాను. ఈ ఆత్మీయ సమ్మేళనము ప్రతి సంవత్సరం చేయటానికి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయగా నేను కోరుతున్నాను. కార్పస్ ఫండ్, ఆ కార్పస్ ఫండ్ లేకపోయినా ఒక చీటీపాట, 2-3 చీటీపాటలు ఏర్పాటు చేసి ఆ విధంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ప్రతి సంవత్సరము అందరిని అడగాలంటే బాగుండదు. కాబట్టి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయటము, లేకపోతే చీటీపాట ఏర్పాటు చేసి దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారములు. సభాధ్యక్షుల అనుమతి మేరకు ఇందాక చిన్న విషయం మర్చిపోయానండి. ఇది మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి విషయము. మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, దయచేసి ఒకసారి మన ఇంట్లో మాన్యశ్రీ శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశయం కోసం, ఆయన ఇచ్చినటువంటి మాట కోసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనే సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి మనలో 1,00,000 రూపాయలతో కానీ 5 లక్షల రూపాయలతో కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు కానీ, రాయితీలు కానీ, సబ్సిడీ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మా లక్ష్యం వల్ల కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎదుగుతూ పక్కన ఉన్నటువంటి నలుగురిని ఎదిగించాలి. అలాగే కనీసం 3-4 ఉద్యోగాలు ఇవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి. దీనికోసం అనేది ఏంటంటే మనం జనవరి 3, 4, 5లో మనం వెను కన్వెన్షన్లో ఒక ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నాం అనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దాంట్లో ఏంటంటే ఉదాహరణకి ఎవరన్నా ఇంట్లో పచ్చడి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి, లేదంటే మన బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ ప్యాకింగ్ ఎలా చేయాలి, లేదంటే ఇస్తరాకులు, కొవ్వొత్తులు, వాట్ నాట్, ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో గృహంలో ఉన్నటువంటి మహిళలకు కానీ లేదా పురుషులకు కానీ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ఎక్స్పో అనేది మనం పెడతాం జరుగుతుంది. జనవరి 3, 4, 5 కేవలం ఏంటంటే మీ యొక్క ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే. దయచేసి ఇది గమనించండి. విజయవాడలో ద కన్వెన్షన్లో ఏర్పాటు చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఒక
ఆల్రెడీ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజ్ మీదకి వచ్చి మీ ఫ్యామిలీ ఫోటోతో ఒకసారి మీ మొబైల్స్లో నోట్ చేసుకొని అది మన గ్రూప్లో అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. వాళ్ళు ఆ గేమ్స్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి పొలిశెట్టి వారి వారసురాలు అయినటువంటి గగనదీపికకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారండి. వరల్డ్ వైడ్ గా చిన్న వయసులో హైయెస్ట్ హెయిర్ ఉన్నటువంటి చిన్న పిల్లగా ఈ పాపకి వరల్డ్ రికార్డు కూడా ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల 5 నెలల 18 రోజులలో 111 సెంటీమీటర్లు అంతేనన్నా లాంగ్ హెయిర్ ఉందని మన బొలిశెట్టి వారి వారసురాలు అయినటువంటి గగనదీపికకు వరల్డ్ రికార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాపని అభినందించవలసిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్ గారు బాబు గారు పాపకి ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి మీ చేతుల మీదుగా పాపకి. థ్యాంక్ యూ. చూసారా ఎంత హెయిర్ ఉందో? ఇక్కడ ఉన్నది కూడా చెప్పమ్మా. పదే పదే వల్లె వేయించడం మీరు చెప్తుంటే పిల్లలు వెనకాల చెప్తుంటారండి. ఆ పిల్లలకి బాగా విశాలంగా అర్థమయ్యే విధంగా మీరు వాళ్ళకి వివరంగా చిన్న చిన్న కథల రూపంలో ఉదాహరణలతో చెప్తే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. భగవద్గీత అనేటటువంటిది మన జీవితాన్ని మనం ఎలా అధిగమించాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, పట్టరాని సంతోషం వచ్చినప్పుడు కానీ, తట్టుకోలేని బాధ కలిగినప్పుడు కానీ మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అనేటటువంటిది భగవద్గీత వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. మా ఏలూరు పట్టణంలో నేను నా షాపుకు దగ్గరగా ఉండే స్కూల్స్లో భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరుగుతోందండి గత 3 నెలల నుంచి. ఇప్పుడు సుమారుగా 48 శ్లోకాలు నేర్పించాను. యువగీత అని చెప్పి ఒక పుస్తకం ఉందండి. దాంట్లో బాగా ముఖ్యమైనటువంటి ఒక 100 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీతలో 700 శ్లోకాలు 18 అధ్యాయాలు ఉంటాయండి. కానీ చిన్నపిల్లలకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి చాలా తేలికగా అర్థమయ్యే విధంగా భావంతో కూడి యువగీత అనేటటువంటి పుస్తకం ఉందండి. దాంట్లో 100 పేజీలు ఉంటాయి. ఒక్కొక్క పేజీకి ఒక్కో శ్లోకము తెలుగులో, సంస్కృతంలో శ్లోకం తెలుగులో ముద్రించబడి ఉంటుంది. దానికి భావం కూడా తెలుగులోనే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు తెలుగు రాదు కాబట్టి, తెలుగు వస్తే చాలా సంతోషం అండి. తెలుగు రాదు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో శ్లోకం ముద్రించబడి, అలాగే దాని యొక్క భావాన్ని కూడా ఇంగ్లీష్లోనే ప్రింట్ చేయబడి ఉంటుంది. అలాంటి శ్లోకాలు ఉన్నటువంటి పుస్తకాలు మీకు అందజేయగలను. మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు ఒకసారి నా దగ్గరకు వచ్చి మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే నోట్ చేసుకుని మీకు పంపిస్తాను. కేవలం రోజుకి 1 అరగంట మాత్రమే. మీకు దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి మీకు ఏదో ఒక క్లాసు ఫిక్స్డ్గా, ఒకరోజు 7th క్లాసు, ఒకరోజు 8th క్లాస్ కాకుండా 7th క్లాస్ మాత్రమే ఒకరోజు తీసుకుని ఒక శ్లోకాన్ని 1 అరగంట సేపు, కేవలం అరగంట మాత్రమే. మనం రోజు కూడా సీరియల్స్ చూస్తూ ఉంటాం, వార్తలు చూస్తూ ఉంటాం. చించండి, మన సనాతన సాంప్రదాయమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి, అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. అక్కడికి వెళ్ళాడు అభిషేక్ మాధవ్. ఏంటంట గేమ్స్ ఏంటి చెప్పండి. అది టార్గెట్ ఎన్ని తీయాలి? ఎంతసేపులో? 1 minute.
వాటర్ లైన్ హర్షమాధవ ఎవరు ఉన్నారా? కౌన్సీ గేమ్ లో విన్నర్స్ కౌన్సీ గేమ్ లో విన్నర్స్ అండి హర్షమాధవ కిరుహోసి ఒకదానికి 3 పెట్టచ్చా? ఒకదానికి 3 పెట్టాలి. కిరుహోసిలో సంజయ్ దత్తు ఉన్నాడా? నీకేమేంటి ఇది బాల్స్ బాల్స్ అట్లా అవి ఒక ట్రేలో పెట్టాల్సింది, కనబడే కింద కాకుండా ప్లెయిన్గా ఉన్న ట్రే తేవాల్సింది. ట్రే ప్లెయిన్ తీసుకుంటే కౌంట్ చేయడానికి ఈజీగా ఉండేది. అరిటాకు కానీ. నెక్స్ట్ ఇంకో గేమ్ అదేం చేయాలి? ఇంకోటి ఒక్క లైన్లోనేనా? ఎన్ని వచ్చినాయి అండి? 7. ఇప్పుడు హైయెస్ట్ 8 వచ్చిందా? చేయకుండా నాకు 3 కంపల్సరీ ఉండాల్సిందేనా? మాన్య నీకు ఎందులో వచ్చింది ప్రైజ్? చెప్పండి. లక్కీ ట్రిప్ లో ఈ గేమ్ లో ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. అది అట్లా తిరుగు. చాలే. బాస్ గేమ్ లో డోలిని. కప్స్ గేమ్ సూర్య చంద్రిక ఎవరమ్మా? సూర్య చంద్రిక విన్నర్. కప్స్ గేమ్ లో విన్నర్ వచ్చి సూర్య చంద్రిక ఉన్నారా? బాస్ గేమ్ లో వచ్చి డోలిని నువ్వేనా? ఎక్కడికి వెళ్ళాడు? ఫోటో తీయడానికి. బర్జియం పల్లవి బర్జియం పల్లవి కప్స్ గేమ్ సూర్య చంద్రిక ఎవరు ఉన్నారా? వల్లి ప్రియ మొగుడు కొట్టే గేమా? దాంట్లో వినరు ఇవి కాదు. అన్నా నువ్వు ఒకసారి వస్తే అయిపోతుంది. ఏంటిది? ఎవరు పేరు రావాలి? కపుల్స్
కపుల్ గేమ్ లో బాబు ఫోటో 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 అన్న వెనకరండి వెనకరండి వెనకరండి. కపుల్ గేమ్ నెయిల్ పాలిష్ అన్నమాట. ఈ గేమ్ లో 14 సెకండ్స్ లో 5 వేళ్లకు అయిపోయిందా? ఫోటో తీసావా? 5 వేళ్లకు ఫాస్ట్ గా 14 సెకండ్స్ ఒకటి అయిపోయింది. ఒక బ్యాచ్ బ్యాచ్ ఇంకోటి చేద్దాం. బాబు చిన్నపిల్లలు డాన్స్ చేస్తారంట కానీ కొంచెం మంచి పాట పెట్టు అందులో. ఆగడాడు ఆంటీ ఆంటీ హలో కానీ అమ్మా ఠమఠమఠమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనౌతున శివ శివం జటాకటా సంభ్రమ భ్రమన్నిలింపని బంపర్ ప్రైజ్ అంటండి. బటర్ఫ్లై టేబుల్ టాప్ గ్రౌండ్ 93138471 టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ ఇవ్వబడింది. దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసరికి బొలిశెట్టి పూర్ణచంద్రరావు గారి స్టీల్ షాప్ వారు. ద్వితీయ బహుమతి భీమవరం పట్నం వాస్తవ్యులు రవిరాజ్ అండ్ కృష్ణ ప్రియాంక గారు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పక్క గ్రామాల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను మరియు మా మిత్రుడు ఆలపాటి ఉపేంద్ర అని చెప్పి మా సొంత పూచీకత్తు మీద ఒక 5 చీటీ పాటలు నిర్వహిస్తూ దాని మీద వచ్చినటువంటి ఆదాయం ఒక్కొక్క మనిషికి కూడా 12,500 రూపాయలు చొప్పున సభ్యత్వం నిర్ణయించడం జరిగింది. వారు ఒకసారి కట్టినా సరే 5 సంవత్సరాలు 50,000 రూపాయల పాటలో ఉంటే వాళ్ళకి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికి 297 మంది ఈ సమారాధన చీటీ నిర్వహణకి మాకు తోడ్పాటు చేయడం జరిగింది. వీరందరి సహాయ సహకారం ద్వారా మేము 35 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి వడ్డీతో ఈ బట్టిప్రోలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బట్టి